హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడుమూర్. ఎస్, చాలామంది అభ్యర్థులు దీనికోసం ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటంటే టెట్ అయిపోయింది సార్, మరి డిఎస్సి ఏంటి, ఎలా ఉంటుంది, సో దాంట్లో పర్టికులర్ సిలబస్ ఏంటి అండ్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు రాయాలి అనేసి కన్ఫ్యూజ్గా, ఏ బుక్స్ చదవాలి, సో రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో ఈ సెషన్ తోటి అది మొత్తం కూడా క్లోజ్ అయిపోతాయి మీకు. సో నేను ఇది ఎక్కడో చూసి చెప్పేది కాదు. సో యాజ్ పర్ లాస్ట్ నోటిఫికేషన్ తెలంగాణలో లాస్ట్ 2017లో టీఆర్టీ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఆ నోటిఫికేషన్ నెంబర్స్తో సహా మీకు చూపిస్తూ ఇది దీంట్లో ఉండేటువంటి ఏంటి అసలు అనే ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. సో ముఖ్యంగా ఇక్కడ 3 చూద్దాం మనం. ఒకటి వచ్చేసి ఎస్జిటికి సంబంధించింది అండ్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది, 3 వచ్చేసి లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కూడా వస్తాయి, అది మళ్ళీ ఎస్జిటి క్యాడర్ ఉంటుంది, లాంగ్వేజ్ పండిట్స్. సో అవేంటి, వాటి యొక్క స్పెషల్ ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంత, ఎగ్జామినేషన్ స్కీమ్ ఏంటి, ఏ బుక్స్ చదవాల్సి ఉంటుంది అనే అంశాన్ని చూద్దాం. రైట్, ఫస్ట్ ఎస్జిటి చూడండి. మనకి ఎస్జిటి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 53/2017. ఈ డేట్ వచ్చేసి మనకి 21/10/2017లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అది. సో ఆ పర్టికులర్ డేట్ రోజు ఆ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే మీ ముందు ఉంచుతున్నాను. సో మన నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా ఇలాగే ఉంటుందంటే మ్యాక్సిమం ఇలాగే ఉండడానికి అయితే అవకాశం ఉంది. చేంజెస్ ఏమీ కాకపోవచ్చు, మేబీ అయినా చాలా లిటిల్ బిట్ కావడానికి ఆస్కారం ఉంది. సో చూద్దాం ఇక్కడ ఏంటి అనేది. ఫస్ట్ ఎస్జిటి గురించి చెప్తున్నాను నేను. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 44 ఇయర్స్ ఉంటుందండి. సో 18 to 44 ఇయర్స్. సో అదే మనకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 44+3. ఓకేనా. సో ఇక 44+5 ఈ వీళ్ళకైతే 49 ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అండ్ బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి మనకి ఏంటంటే 3 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 44+3 47 years ఉంటుంది. అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 54 years వరకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 10 years రిలాక్సేషన్ అనమాట. ఓకేనా. సో అదే ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఎన్సీసీలో ఒక పర్టికులర్ క్యాడర్ వరకు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే మనకి సేమ్ 3 years రిలాక్సేషన్ ఉంది, అంటే 44+3 47 years రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి ఏజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలామంది స్పెసిఫిక్గా దీన్ని అడుగుతూ ఉంటారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేసి. ఫస్ట్ ఎస్జిటికి అయితే చూద్దాము. సో ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ 50% ఉండాలి, జనరల్ అయితే. సో ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ వాళ్ళకైతే మాత్రం 45% వచ్చేసి ఉంటే సరిపోతుంది మార్క్స్. అండ్ వచ్చేసి డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో నాట్ పర్సూయింగ్, పాస్ అయి ఉండాలి. సో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, డెఫినెట్గా పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకేముండాలి అంటే టెట్ పేపర్ 1 కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫికేషన్ మార్క్స్ మనకు తెలిసిందే, క్వాలిఫై అయ్యేటువంటి మార్క్స్. సో జనరల్ వాళ్ళకి అయితే వచ్చేసి మనకి 90 మార్క్స్ ఉంటాయి, బీసీ వాళ్ళకి అయితే 75 ఉంటాయి, అండ్ ఎస్సీ ఎస్టీ బీహెచ్ వాళ్ళకి వచ్చేసి 60 మార్క్స్ ఉంటే సరిపోతూ ఉంటుంది, 150 అవుట్ ఆఫ్. సో ఏంటి టెట్. సో ఇక్కడ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సో ఏపీ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడా, సీటెట్ సర్టిఫికేట్ వ్యాలిడా, ఇవి ఉంటే మేము డిఎస్సి రాసుకోవచ్చా, ఈ మార్క్స్ని కన్సిడర్ చేస్తారనేసి చాలామంది అడుగుతున్నారు. సో నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేశాడు, సీటెట్ కానివ్వండి, ఏపీ టెట్ కానివ్వండి, టీఎస్ టెట్ కానీ ఏ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా కూడా దానిలోని 20% మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది, అది క్లియర్. రైట్. సో ఇక్కడ ఒక్క విషయం, చిన్న విషయం గమనించాల్సింది ఏంటంటే ఏపీ టెట్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవి కంపల్సరీ June 2, 2014 కంటే ముందు టెట్ అయి ఉండాలి, ఏపీ టెట్ అయితే. ఉదాహరణకు నేను ఏపీ టెట్ 2016 అక్కడ రాశాను, వచ్చి ఇక్కడ నేను మా డిఎస్సికి నాకు ఏపీ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ కాదు. సో ఎందుకంటే అప్పటికి మనకి ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ అయిపోయింది కదా. సో ఇది అయిపోయే కంటే ముందు సో మనకి కంబైన్డ్ స్టేట్స్ ఉన్నాయి కదా, కంబైన్డ్ స్టేట్ ఉండే కాబట్టి అప్పుడు రాసినటువంటి ఏపీ టెట్ సర్టిఫికేట్ వ్యాలిడ్, అంతే, సింపుల్. సో ఇంకా టీఎస్ టెట్ అంటే మనకు తెలిసిందే, సీటెట్ కంపల్సరీ వ్యాలిడ్. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదండి, నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు, దీని గురించి ఎలాంటి సందేహం లేదు. అండ్ ఎగ్జామినేషన్ స్కీమ్ చూద్దాం మనము. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2 hours 30 minutes ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, సిబిఆర్టీ అంటాము. సో లాస్ట్ అయితే అలా చేశారు, కంప్యూటర్ బేస్డ్ చేశారు. ఓకేనా. 2 hours 30 minutes ఉంటుంది. అండ్ దీంట్లో చూడండి మనకి ఏమేమి ఉంటాయంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి
10 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనకి హాఫ్ మార్క్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది, అంటే 20. అంటే మనకి ఏవైతే మార్క్స్ ఉన్నాయో వాటికి డబుల్ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 1 జనరల్గా తెలుగు ఉంటుంది మనకి, సో అది వచ్చేసి 12 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 12 మార్క్స్ కూడా కాంటెంట్ ఉండదు. సో మరి ఎన్ని మార్క్స్ ఉంటాయి కాంటెంట్ అంటే మనకి 9 మార్క్స్ కాంటెంట్ ఉంటాయి. అండ్ కన్సర్న్డ్ పెడగాలజికల్, సో అది పెడగాలజీ ఆర్ మెథడాలజీ అంటుంటాం. సో దానికి సంబంధించిన 3 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే ఓవరాల్గా మనకి లాంగ్వేజ్ 1 తీసుకున్నట్లయితే దీంట్లో 9 మార్కులు కాంటెంట్ ఉంటాయి. అండ్ 3 మార్క్స్ వచ్చేసి మనకి పెడగాలజీ ఉంటుందన్నమాట. సో పర్టికులర్ కన్సర్న్డ్ లాంగ్వేజ్. సో ఇక్కడ తెలుగు అంటే తెలుగు సంబంధించిన కాంటెంట్ 9 మార్కులు, తెలుగు సంబంధించినటువంటి మెథడాలజీ వచ్చేసి 3 మార్కులకు ఉంటుంది. సో అంటే ఇక్కడ అన్నీ కూడా 12 మార్క్స్ అంటే మనకి 24 క్వశ్చన్స్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దాంట్లో 18 క్వశ్చన్స్ వచ్చేసి కాంటెంట్ ఉంటాయి. అండ్ 6 క్వశ్చన్స్ వచ్చేసి పెడగాలజీ నుంచి ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 జనరల్గా ఇంగ్లీష్ ఉంటుంది మనకి, ఇది కూడా సేమ్ యాస్టీస్గా ఇది కూడా 12 మార్క్స్ ఉంటుంది. అండ్ కాంటెంట్ చూసినట్లయితే మనకి దీంట్లో మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా మ్యాథ్స్లో 12 మార్క్స్ ఉంటాయి, దీంట్లో సేమ్ కాంటెంట్ 9 మార్క్స్ ఉంటాయి. అండ్ పెడగాలజీ వచ్చేసి 3 మార్క్స్ ఉంటాయి. సేమ్ సైన్స్ కూడా 9+3 అంటే 12 ఉంటాయి ఇక్కడ కూడా. సోషల్ కూడా సేమ్ 9+3, 9 వచ్చేసి కాంటెంట్, 3 వచ్చేసి పెడగాలజీ. సో ఇక్కడ మనకి ఏంటి ఇవన్నీ కూడా 12. సో ఇవి 3 కూడా. సో ఓవరాల్గా మనకి ఎన్ని మార్క్స్ వచ్చేస్తున్నాయంటే 80 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్వశ్చన్స్ వచ్చేసి 160 చేయవలసి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్కీమ్ యాజ్ పర్ నోటిఫికేషన్ నెంబర్ 53/2017. రైట్. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, ఇలాగే ఉంటుందంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్. సో యాజ్ పర్ లాస్ట్ నోటిఫికేషన్ నేనైతే చెప్తూ ఉన్నాను. ఓకే. సో ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ స్కీమ్. మరి దీనికి బుక్స్ ఏం చదవాలి అని చూసినట్లయితే జనరల్గా మనకు వీటికి సంబంధించినటువంటి ఏవైతే పెడగాలజీ ఉన్నదో దానికి సంబంధించినటువంటి పెడగాలజీ వచ్చేసి డిఎల్ఈడి లెవెల్కి సంబంధించినటువంటి మెథడాలజీ బుక్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఉన్నాయి కదా వీటికి. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాంటెంట్ ఏదైతే ఉందో జనరల్గా ఇక్కడ మనకి 1st to 8th క్లాస్ వరకు అండ్ సిలబస్ ఏదైతే రిలేటెడ్గా ఉందో అప్ టు 10th క్లాస్ వరకు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ బుక్స్ చదవాలి అంటే మన స్కూల్ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ చదువుకోవాలి. ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు అంటే 1 నుండి 8వ తరగతి వరకు బుక్స్ చదవలసి ఉంటుంది. అండ్ సిలబస్లో ఉన్నటువంటి రిలేటెడ్ టాపిక్స్, లింక్ టాపిక్స్ 10th క్లాస్లో ఉన్నాయనుకోండి, ఆ 10th క్లాస్లో ఉండేటువంటి పర్టికులర్ రిలేటెడ్ టాపిక్స్ మాత్రం చదవలసి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఎగ్జామినేషన్ అండ్ బుక్స్కి సంబంధించినటువంటి వివరాలు. సో ఇది వచ్చేసి కాంటెంట్. మరి పిఐఈ సంగతి ఏంటి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటి అని చూసినట్టయితే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ అయితే దొరుకుతుంది. విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకం అనేసి రిలీజ్ కావడం జరిగింది. మన నెక్స్ట్ ఇంకా దాన్ని మన చేంజ్ చేస్తాడో తెలియదు. ప్రజెంట్ ఎడిషన్ అయితే మార్కెట్లో ఉంది. సో అది చదువుకుంటే సరిపోతుంది. బట్ బిఫోర్ మనం ఏంటంటే చదివేటప్పుడు ఎప్పుడైనా డెఫినెట్గా మీ దగ్గర సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఇన్ కేస్ మీరు ఒక బుక్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఎగ్జామ్లో మీరు రాసేటువంటి సిలబస్ కాపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి బుక్ని సెలెక్ట్ చేసుకోండి. సో కంప్లీట్గా మన సిలబస్ కాపీలో ఉన్నటువంటి అంశాలన్నీ బుక్లో ఉన్నాయా లేదా, ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. సో ఇన్ కేస్ మ్యాక్సిమం ఒక 80% వరకు ఒక బుక్లో అవైలబుల్ ఉన్నాయి, రైట్, ఆ బుక్ తీసుకోండి. మరి రెస్ట్ ఆఫ్ ది 20% అంటే ఇంకా సమ్ అదర్ పబ్లికేషన్స్ ఎక్కడైనా లభిస్తున్నాయి చూడండి, అలా చూసి గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. మరి జీకే కరెంట్ అఫైర్స్ సంగతి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఏదైనా మీరు ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వచ్చు. సో మంత్లీ మ్యాగజైన్ అండ్ అదేవిధంగా డైలీ వచ్చేటువంటి ఏవైనా ఒక 2 న్యూస్ పేపర్లు ఫాలో అవుతూ స్పెషల్గా నోట్స్ అయితే డెఫినెట్గా రాసుకోవాల్సి ఉంటుంది. 6 months to 1 year కరెంట్ అఫైర్స్ అనేది డెఫినెట్గా అడగడం జరుగుతుంది. సో జనరల్ నాలెడ్జ్ అంటే మనకు తెలిసిందే, ఇంకా ఏదైనా పర్టికులర్ స్టాండర్డ్ బుక్ తీసుకోండి సరిపోతూ ఉంటుంది. సో రకరకాల బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి, ఏదైనా పర్వాలేదు, జీకే అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ని ఎలా జీకే చదివేటప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్టాక్ జీకే పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో అలా అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్కీమ్ అండ్ బుక్స్. రైట్, ఇక్కడ చూద్దాం నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్. స్కూల్ అసిస్టెంట్ రకరకాల సబ్జెక్ట్, మ్యాథ్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినవి. సో ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్ సేమ్ 52/2017, ఇది వచ్చేసేమో 53, ఇది 52/2017 అండ్ సేమ్ డేట్ రోజే రిలీజ్ అయింది, ఇది October 21st, 2017.
సేమ్ దీనికి కూడా ఏజ్ ఏంటంటే సేమ్ యాజ్ ఈజ్గా ఇక్కడ 3 ఏదైనా సరే ఏ నోటిఫికేషన్లు తీసుకున్నా ఏజ్ మాత్రం సేమ్ అండి 18 to 44 years అండ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇవి ఆల్రెడీ చెప్పాను నేను ఓకేనా రైట్ ఇక్కడ మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని చూసినట్టు పీజీ ఆర్ అంటున్నా ఆర్ డిగ్రీ ఉండాలి విత్ 50% మార్క్స్ అయి ఉండాలి ఓకేనా సో సేమ్ యాజ్ ఈజ్గా బీసీ ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్ళకి అయితే 45% మార్క్స్ ఉంటే సరిపోతూ ఉంటుంది ఓకేనా అండ్ దెన్ బీఎడ్ పాస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదన్నా ఉండాలి డిగ్రీ విత్ బీఎడ్ పీజీ విత్ బీఎడ్ 50% ఆర్ 45% ఇక్కడ సంథింగ్ రాశాను కదండి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళనేసి లేదంటే ఏముండాలంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుంది సో లైక్ బీఏ బీఎడ్ కానివ్వండి బీఎస్సీ బీఎడ్ అని కలిపేసి ఉంటుంది అనమాట డిగ్రీతో కలిపే చదువుతూ ఉంటారు ఎడ్యుకేషనల్ కోర్స్ అనేది సో దాన్ని ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటే 4 yearsగా ఉంటుంది సో ఇవి రెండైనా పర్వాలేదు లేదంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు అనమాట సో వీటితో పాటుగా అండ్ అన్నాం అండ్ దేంట్లో క్వాలిఫై ఉండాలి టెట్ పేపర్ 2లో క్వాలిఫై ఉండాలి సో మరి టెట్ పేపర్ 2 అంటే కన్సర్న్డ్ మనకి మ్యాథ్స్ వాళ్ళు కానీ సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై ఉండాలి క్వాలిఫై మార్క్స్ మనకు తెలిసిందే సో జనరల్ అయితే మాత్రం 90 ఉంటాయి బీసీ అయితేనేమో 75 ఉంటాయి అదర్ దెన్ బీసీ జనరల్ చూసినట్లయితే మనకి 60 మార్క్స్ ఉంటే సరిపోతూ ఉంటుంది సో అలా క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి సో అది వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు టెట్ పేపర్ 2లో క్వాలిఫై ఉండాలి అదే సోషల్ వాళ్ళకైతే టెట్ పేపర్ 2లో సోషల్ క్వాలిఫై ఉండాలి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అంటే స్కూల్ అసిస్టెంట్ హిందీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు వీళ్ళకు టెట్ పేపర్ 2 ఏదైతే ఉందో దీంట్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉన్నా పర్వాలేదు ఓరల్స్ సోషల్ స్టడీస్ ఉన్నా పర్లేదు సో పర్టికులర్ ఇదే అనేం లేదు రెండిట్లో ఏదైనా ఉండడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ చూద్దాము 2 hours 30 minutes ఇక్కడ కూడా సేమ్ ఓకేనా సో మరి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుందంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సేమ్ 10 మార్క్స్కి ఉంటుంది 20 క్వశ్చన్స్ ఉంటాయి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10 మార్క్స్కి ఉంటుంది అదేవిధంగా 20 క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ మనకు కాంటెంట్ చూడండి మనకి 44 మార్క్స్ ఉంటాయి 88 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మనకి మేజర్ రోల్ ప్లే చేసేటువంటిది స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొట్టాలంటే మనకు మేజర్గా రోల్ ప్లే చేసేటువంటి సింహభాగం వచ్చేసి కాంటెంట్ గుర్తుపెట్టుకోండి సో ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా కావచ్చు మ్యాథ్స్ అయినా కావచ్చు ఫిజికల్ సైన్స్ అయినా బయో సైన్స్ అయినా సోషల్ స్టడీస్ అయినా ఎవరికైనా ఇక్కడ మీరు 100% స్కోర్ చేయాల్సిందే 44 మార్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ 40 పైనే ఉండాలి కానీ 40 కంటే తక్కువ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు సో అదే మన జాబ్ని డిసైడ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి సో మీరు కోచింగ్కి వెళ్తారా ఇంటికాడ చదువుతారా ఓన్గా చదువుతారా ఎలా అన్నా చదవండి కాంటెంట్లో మార్క్స్ పోతే జాబ్ పోయినట్టే ఓకేనా సో ఈ కాంటెంట్ అనేది చాలా గ్రిప్ ఉండాలి మనకి ఓకేనా అండ్ దెన్ మెథడాలజీ వచ్చేసి 16 మార్క్స్ ఉంటాయి 32 క్వశ్చన్స్ ఉంటాయి సో దీని తర్వాత అత్యధికంగా ఉండేటువంటి మార్క్స్ వచ్చేసి మనకి మెథడాలజీకి సంబంధించి 16 మార్క్స్ ఓకే సో మనకి కాంటెంట్ మెథడ్ అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఇట్స్ వాస్ట్ పోర్షన్ సో చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేము బట్ ఇవేంటంటే కన్ఫైన్డ్ సో మనకి పర్టికులర్ ఈ బుక్ చదివితే ఇక్కడ నుండే రావడానికి ఆస్కారం ఉంటుంది సో అనడానికి మనకి పిఐఈ కావచ్చు కాంటెంట్ కావచ్చు మెథడాలజీ సో కాంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి బాగా చదవండి ఎక్కువసార్లు రివిజన్ ఇవ్వండి సో ఇక్కడ 100% మార్క్స్ తెచ్చుకున్నారంటే మనకి జాబ్ చాలా దగ్గరగా వెళ్తున్నట్టుగా ఉంది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి 80 మార్క్స్ ఉంటాయి అండ్ 160 క్వశ్చన్స్ ఉండడం జరుగుతూ ఉంది సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ మరి దీనికి ఏ బుక్స్ చదవాలి సేమ్ చెప్పాను సో ఆల్రెడీ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి వచ్చేసి మనకు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నది ఆ బుక్ తెలుగు అకాడమీ వల్ల సరిపోతుంది అండ్ కాంటెంట్ చూడండి ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఏదైతే కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుందో మ్యాథ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో 5th or 4th 3rd కూడా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి సో 3rd to 10th వరకు పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ రిలవెంట్ టాపిక్స్ ఏవైతేనా లింక్ టాపిక్స్ ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదవలసి ఉంటుంది సో మనకి స్కూల్ బుక్స్లో వచ్చేసి కంప్లీట్గా ఎంత డెప్త్ అంటే అంత డెప్త్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎలా అయినా ట్విస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది క్వశ్చన్ సో ఎలా అయినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన స్కూల్ బుక్స్ మీద ఎగ్దమ్ ఫుల్ పట్టు ఉండాలి మనకి సో ఇంటర్మీడియట్ స్థాయిలో ఏంటంటే మనకి కీ పాయింట్స్ క్లియర్గా కనపడుతుంటాయి తెలుగు అకాడమీ బుక్స్ గురించే చెప్తున్నాను తెలుగు అకాడమీ బుక్సే చదవండి వాటిలో నుండి క్వశ్చన్స్ వస్తుంటాయి సో ఇంటర్మీడియట్లో వచ్చేసి మనకి కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా ఫోకస్ చేసి రివిజన్ చేస్తూ చదువుకుంటే సరిపోతుంది సో ఇంటర్మీడియట్లో వెరీ డెప్త్గా వెళ్ళడానికి అయితే ఆస్కారం లేదు ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి కాంటెంట్ మెథడ్ వచ్చేసి మనకి జనరల్గా బిఎడ్ మెథడ్ ఉంది కదా బిఎడ్ సంబంధించినటువంటి మెథడాలజీ బుక్ సో అదొకటి తెలుగు అకాడమీ తీసుకోండి సరిపోతుంది
సో ఇక్కడ మనకి కొత్త మెథడాలజీ వచ్చేసి కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది బుక్ వచ్చేసి. సో దాంట్లో మన కీ పాయింట్స్ ఏరుకోవాల్సి వస్తుంది. అండ్ బేసిక్గా మెథడాలజీ చదివేటప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో ఎప్పుడు కూడా మెథడాలజీ బుక్ నుంచి చాలా రేర్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రేర్గా ఉంటాయి మెథడాలజీ. ఓవరాల్గా మీరు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థం చేసుకున్నారు, ఎంతవరకు ఇంకల్కేట్ అయిపోయింది, ఎంతవరకు కాంప్రహెన్షన్, సో మీది ఎంత దాన్ని బాగా అర్థం చేసుకుని దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫామ్ చేయడం జరుగుతుంది మెథడ్. సో ఈ మెథడాలజీ గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ స్కీమ్. ఓకే, సో 80 మార్క్స్ ఉంటాయి అండ్ యూ విల్ హ్యావ్ 160 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ½ మార్క్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటిది. అండ్ దెన్ ఇక్కడ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ పండిట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 54/2017. సేమ్ ఇది కూడా October 21, 2017 రోజే ఆ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఏజ్ అనేది సేమ్ దేనికైనా, సో సేమ్ క్రైటీరియా ఉంటుందన్నమాట. సో మరి వీళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అని చూసినట్లయితే డిగ్రీ ఉండాలి. ఓకేనా. సో డిగ్రీలో ఏంటంటే ఉదాహరణకు నేను లాంగ్వేజ్ పండిట్ తెలుగు రాస్తున్నాను ఎగ్జామ్. సో ఆ తెలుగు అనేది వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండాలి, నాట్ అ లాంగ్వేజ్. సో నేను ఆల్రెడీ డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ చేశాను, నేను తెలుగు చదివాను, ఇంగ్లీష్ చదివాను. సో అప్పుడు నేను ఈ లాంగ్వేజ్ పండిట్ తెలుగు రాయడానికి ఎలిజిబుల్ అంటే ఎలిజిబిలిటీ లేదు. కంపల్సరీ ఆ తెలుగు అనేది వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్గా ఉండాలి. నాకు బీజెడ్సీ కదా, అలా కాకుండా నాకు ఒక లాంగ్వేజ్గా తెలుగు అనేది డెఫినెట్గా ఉండాలి. ఉదాహరణకు హెచ్పిటి అంటూ ఉంటారు, సో అప్పుడు మనకు తెలుగు వస్తూ ఉంటుంది కదా. సో అలా మనకి ఏంటంటే డెఫినెట్గా ఆ యొక్క కన్సర్న్ లాంగ్వేజ్, సో తెలుగు హిందీ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండి తీరాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎల్స్ లేదంటే మీకు డిగ్రీ లిటరేచర్ అయి ఉండాలన్నమాట. సో డిగ్రీ లిటరేచర్ హిందీ లిటరేచరా తెలుగు లిటరేచరా చేసి ఉండాలి. సో డిగ్రీలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్గా అయినా ఉండాలి, లేదంటే డిగ్రీ లిటరేచర్గా ఉండాలి, లేదంటే బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. సో అదైనా మీకు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఆర్ఎల్స్ పీజీలో పర్టికులర్ లాంగ్వేజ్లో పీజీ చేసి ఉండాలి. హిందీయా లేకుంటే తెలుగువా, ఎంఏ తెలుగునా ఎంఏ హిందీనా, అది కంపల్సరీ చేసి ఉండాలి. సో ఇవన్నీ కూడా ఆర్ అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అనట్లేదు నేను. సో పీజీ పర్టికులర్ లాంగ్వేజ్లోనే చేసి ఉండాలి, లేదంటే డిగ్రీ లిటరేచర్ అయినా ఉండాలి, లేదంటే డిగ్రీలో వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్గా మీ లాంగ్వేజ్ ఉండి తీరాలి, లేదంటే బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో అదైనా ఉండాలి. ఇవన్నీ కాదంటే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండాలి. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీలో కూడా పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అండ్ ఇంకా వచ్చేసి దాంట్లో మీకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ఏంటి, బీఎడ్ ఉంటుంది. ఓకేనా. సో బీఎడ్లో డెఫినెట్గా వన్ ఆఫ్ ది మెథడాలజీస్గా ఉండాలి, మీకు డెఫినెట్గా మెథడాలజీస్గా ఉండాలన్నమాట. సో నేను 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేశాను. నా డిగ్రీలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒడిసే బయోసైన్స్ అండ్ ఇంగ్లీష్ ఉందనుకుందాం. సో నేను తెలుగు రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. డెఫినెట్గా ఆ యొక్క పర్టికులర్గా ఆ మెథడాలజీస్లో వన్ ఆఫ్ ది మెథడాలజీస్ అయి ఉండాలి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయితే. ఓకే, ఇది వచ్చేసి మనకి లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి మళ్ళీ ప్రొఫెషనల్ ఏమి ఉండాలి అని చూసినట్టయితే బీఎడ్ అయినా ఉండాలి, లేదంటే లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ అయినా చేసి ఉండాలి. సో ఇది ఒకటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. అండ్ ఇంకా వచ్చేసి ఇంకా ఏమి ఉండాలి అని చూసినట్లయితే టెట్ పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. టెట్ పేపర్ 2. సో మరి టెట్ పేపర్ 2లో ఏమి ఉండాలి, ఇక్కడ మరి టెట్ పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉండాలా, సోషల్ ఉండాలా, ఏది ఉంటే మనం దీనికి ఎలిజిబిలిటీ అంటే ఏదైనా ఉండడానికి ఆస్కారం ఉంది. టెట్ పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాసినా లేదంటే సోషల్ రాసినా కానీ మీరు ఎలిజిబుల్లే లాంగ్వేజ్ పండిట్ రాయడానికి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లాంగ్వేజ్ పండిట్కి. సో మరి ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్లో ఏదైతే మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ ఉందో యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ మనకి లాంగ్వేజ్ పండిట్స్ కూడా ఉంటుంది. సో వేరేస్ ఇక్కడ కాంటెంట్లో వచ్చేసి మన కన్సర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అంటే వీళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళకైతే పర్టికులర్ లాంగ్వేజ్ పండిట్ హిందీ అనుకోండి, హిందీకి సంబంధించిన కాంటెంట్ అనేది 44 marks ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ స్కూల్ అసిస్టెంట్ పోలి ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి యాజ్ పర్ లాస్ట్ టీఆర్టీ నోటిఫికేషన్ 52, 53, 54 by 2017 21st October 2017 రోజున రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. రైట్, ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, ఆర్ఎల్స్ నాకు వాట్సాప్ పర్సనల్గా చేసినా పర్వాలేదు, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా మిమ్మల్ని డిఎస్సి ఎలా
ప్రిపేర్ కావాలి ఏంటి అనేది కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తాను డెఫినెట్గా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.